నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ద్రోణి ప్రభావంగా కృష్ణా జిల్లాలో మోస్తారుగా కురుస్తున్న వర్షాలు, 2 నెలలుగా ఎండ తాకిడితో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం. వాతావరణ మార్పులతో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్న వైద్యులు. ఎన్నికలు అయిపోయినా సంక్షేమ పథకాలు ఖాతాలో వేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించిన ఆసిపిరెడ్డి, వెంటనే లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వ సంక్షేమ పథక నిధులను జమ చేయాలంటూ డిమాండ్. టీబీ నివారణ కొరకు గుడివాడ పట్టణంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని తెలిపిన నివారణ శాఖ అధికారి, ఉచిత వైద్యం మందులు అందించడమే కాదు ఆర్థికంగా ప్రభుత్వం నుండి సహాయం అందిస్తున్నామని తెలిపిన ఆరోగ్యం. ద్రోణి ప్రభావంతో కృష్ణా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 నెలలుగా మండుటెండలో అల్లాడిపోతున్న ప్రజలకు ద్రోణి ప్రభావం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. గడిచిన వారం రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురియగా వాతావరణం చల్లబడటంతో పట్టణ ప్రజలు సేద తీరుతున్నారు. మరో 4 రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉండటంతో ప్రజలు ఎండ తాకిడి నుండి కాస్త ఉపశమనం కలిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మే నెల 31వ తేదీ కల్లా కేరళకు నైరుతి రుతుపవనాలు తాకాయనే సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో ఇటు రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలై నెలలో వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు రైతులు సిద్ధపడడం జరుగుతుంది. ఈ అకాల వర్షాల కారణంగా వాతావరణ మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రమాదం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుందని వైద్యులు సైతం సూచించడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు హడావుడిగా సంక్షేమ పథకాల నగదును లబ్ధిదారు ఖాతాలో జమ చేయాలని ప్రయత్నించిన వైసీపీ పార్టీ ఎన్నికలైన తర్వాత ఆ నగదును ఎందుకు లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం నాయకులు ఆసిపిరెడ్డి. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అందించే అనేక సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థులకు అందించే విద్యా దీవెన, అమ్మఒడి సంక్షేమ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి ఎన్నికలకు ముందు వేయాలని భావించిన ఎలక్షన్ కమిషనర్ అడ్డుపడటంతో వాటిని నిలుపుదల చేశారని, ఎన్నికలు అయిపోయినా 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఎందుకు ఆ నగదును ఇంకా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడానికి ఆలస్యం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ పథకాల నిధులను జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ముందు విద్యా దీవెన, విద్యా వసతి అనే పేరుతో ప్రభుత్వం బటన్స్ నొక్కారు. కానీ ఆ డబ్బులు ఆ లబ్ధిదారులకి చేరలేదు. కానీ ఎన్నికల్లో షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందు మేము ఇస్తామని వాళ్ళు లెటర్ ఎన్నికల కమిషన్కి పెడితే ఎన్నికల కమిషను ఎన్నికలు అయిపోయిన అనంతరం
ఆ డబ్బుల్ని రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులు తక్షణం లబ్ధిదారుల అకౌంట్లోకి వేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద పెట్టి కొంత అమౌంట్ ఇచ్చి కొంత చెక్కులు ఇచ్చాడు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఇచ్చిన చెక్కులకు మాకేం సంబంధం అని ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికలు ఇంకా రిజల్ట్ వస్తాకి జూన్ 4వ తారీఖు కాబట్టి ఈ లోపల ప్రభుత్వం ఆ పథకాలకి వేసిన అమౌంట్ని తక్షణం రిలీజ్ చేసి వాళ్ళ లబ్ధిదారులు ఖాతాలో వేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల డేట్లు వచ్చే ముందు రిలీజ్ చేయడమే కావాలని రిలీజ్ చేసినట్టుంది. కానీ ఈ లబ్ధిదారులకి చేరుకోకుండా ఇట్లా చేరడం అనేది సరైనది కాదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని వాళ్ళ లబ్ధిదారులు డబ్బు ఖాతాల్లోకి ఆ అమౌంట్ తక్షణం రిలీజ్ చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. సుమారు దగ్గర 14,000 కోట్ల దాకా ఆ అమౌంట్ ఉంది అనేది వాళ్ళు ఇచ్చిన లెక్కలను బట్టి ఉంది. కాబట్టి విద్యా దీవెనతో పాటు వసతి దీవెన అట్లాగే వీళ్ళకి చేయూత ఇలాంటి అనేక పథకాలు కలిపి ఆ అమౌంట్ని రిలీజ్ చేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలంటే ఇలా దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదు. ఎన్నికలు చూసాం, విపరీతంగా డబ్బుని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడం, గెలవడం, దోసుకోవడం ఈ పద్ధతిలో ఇలా పాలక వర్గాలు అధికార ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే పరిస్థితి ఉంది. ఆ ఎన్నికలలో కూడా 1,000 కోట్లు చేతులు మారుతా ఉన్నా అవి పట్టించుకునే పరిస్థితి కూడా ఇలా పోలీస్ యంత్రాంగం ఉంది. ఎన్నికలు ఏవో బ్రహ్మాండంగా స్ట్రిక్ట్ గా జరిపామని చెబుతున్నారు. కానీ అన్ని పనికిరాని విషయాలన్నింటిలో స్ట్రిక్ట్ ఉంటారు. పనికొచ్చే విషయాల్లో మాత్రం అంటే ప్రజలకు రాజ్యాంగంలోనే పొందపరుచుంది. ఎన్నికలంటే ఎన్నికలు ఏం ఆశ చూపించుకోకుండా ఓట్లు వేయాలి అనేది రాజ్యాంగంలో పొందపరిచింది. కానీ విపరీతమైన కోట్ల రూపాయలు కుమ్మరించి ఎన్నికల్లో గెలవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. పశువులకు గాలిసోకు వ్యాధులు, గొంతుకోశ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేందుకు గాను గుడివాడ ప్రభుత్వ పశు వైద్యశాల నందు ఉచిత టీకాలను అందజేయడం జరుగుతుందని కృష్ణా జిల్లా పశువర్ధక శాఖ అధికారి దివాకర్ తెలియజేశారు. వాతావరణంలో మార్పుల వల్ల ఆవులకు, గేదెలకు, గొర్రెలకు మరియు కోళ్లకు పలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందని, ఈ వ్యాధుల నుండి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం పాడి రైతులకు, కోళ్ల పెంపకందారులకు ఉందని ఆయన సూచించారు. ఏదైనా పాడి రైతులకు అనుమానం ఉంటే వెంటనే గుడివాడ ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకొస్తే వెంటనే పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన టీకాలను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. కొంతమంది పశు వైద్యశాలకు తీసుకురాకుండా బయట పశువులను చూపించడం ద్వారా వారికి ఆర్థికపరంగా అధిక ఖర్చు అవుతుందని, ప్రభుత్వ పశు వైద్యశాలకు సంప్రదిస్తే ఉచితంగా మందులు అందించడమే కాకుండా ఉచిత వైద్యం కూడా అందించి పాడి రైతులకు మేలు కలిగించేలా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం పాడి రైతులకు తాము వివరించడం జరుగుతుందని తెలియజేశారు. గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా, నల్ల జబ్బు రాకుండా, జబ్బవాపు వ్యాధి రాకుండా, దాన్ని బ్లూ టంగ్ అంటాము, ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము. టీకాలు వేస్తాము, ఉచితంగా వేస్తున్నాము. ఆ గొర్రెల్లో కూడా నీలి నాలుక అనేది ఒక ప్రమాదకరమైన రోగము, అది రాకుండా, అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక వేసేలోపు చచ్చిపోతాయి, అది రాకుండా టీకాలు వేస్తున్నాము. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు. అదేవిధంగా చాలామంది పశు పోషకులకి, గేదెలు పెంచేవారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా, అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా, గాలికుంటు వ్యాధి రాకుండా, పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది. వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా, గొర్రెల పెంపకందారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పెంపుడు కుక్కలను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా, పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము. ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా, వీటినే మనం జూనోసిస్ అంటాము, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు,
అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా, ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా, ఆ సమయానుగుణంగా, ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అదేవిధంగా లేగదూడలు ఉంటే వాటికి నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది. గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి, అంటే గేదెలు అవ్వచ్చు, లేదంటే ఈ కుక్కలు, పెంపుడు కుక్కలు అవ్వచ్చు, ఆ శరీరం మీద పేలు లాంటివి, నల్లులు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి. వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు ఒకటి మేము స్ప్రే చేస్తే ఆ పేల నుంచి వాటికి విడుదల కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఉచితంగా పశు వైద్యశాలల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. కానీ కృష్ణా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నాను, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మా సిబ్బంది అందరినీ మీకు అందుబాటులో ఉండే విధంగా ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా మీకు ఈ పశు వైద్యం అందకపోతే ఇమీడియట్గా నా దృష్టికి తీసుకుని వస్తే ఇమీడియట్గా సిబ్బందిని పంపించి మీ పశువులు ఆరోగ్యంగా ఉండే విధంగా, అవి అధిక పాల దిగుబడి మీకు ఇచ్చే విధంగా, వాటిని పెంచుకోవడం ద్వారా మీకు ఆర్థికంగా మేలు కలిగే విధంగా మా సిబ్బంది ద్వారా, మా పశుసంవర్ధక శాఖ ద్వారా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. టీబీ వ్యాధి నివారణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో వ్యాధి నిర్మూలనకై ఉచిత టీకాలను అందజేయడం జరుగుతుందని టీబీ నివారణ సంస్థ అధికారి ఆరోగ్యం తెలియజేశారు. టీబీ వ్యాధి నిర్మూలన కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, దీనికోసం ఆశా వర్కర్లతో వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఉచితంగా టీకాలు అందించడమే కాకుండా ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు గాను కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. టీబీ వ్యాధి సోకిన వారిని గుర్తించి వారికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని టీబీ టెస్ట్ చేయించుకొని ఎవరైనా అనుమానం ఉన్నట్లయితే తమను సమర్థించాలని కోరటం జరిగింది. ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది ట్యూబెర్క్లోసిస్, క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటువ్యాధిగా, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి 2025కల్లా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకు వచ్చే ప్రతి 3 నిమిషాలకు 2 చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల. మరి ఈ విధంగా పరిస్థితులు ఎంతోమంది చూస్తే, కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది, ఏదో పనికి వెళ్ళాల్సి పోషించాల్సి కాబట్టి. అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం. అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు 2025కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృతనిశ్చయంతో ఉన్నారు ఆయన. ఆ విధంగానే మరి కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం, సమ్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి, అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి. టీబీ అనేది 2 రకాలు ఉన్నాయి. పల్మనరీ టీబీ ఉంది, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది. పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది, అది 85% లంగ్స్కి వస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ అనేది 15% ఉంటుంది. అంటే ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేటప్పటికి శరీరంలో ఏ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు. ఒక తల వెంట్రుకలకు, చేతి, కాళ్ళు, గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ పార్ట్కైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ 85% ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గినా తుమ్మినా ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే 10 నుండి 15 మందికి అంటిస్తాడు ఆ యొక్క వ్యక్తి. అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీని గురించి మనం ఏ విధంగా అచీవ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి
ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 6 నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, చెమటతో పాటు రక్తపు జీరపడడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చామని మన ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు పరీక్ష చేస్తున్నారు. RT-PCR అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే దానిలో టీబీ కన్ఫర్మ్ అయిందని కనుక వస్తే అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 6 నెలల్లో మరి ఆ పేషెంట్కి కూడా 500 చొప్పున, నెలకి 500 చొప్పున గవర్నమెంట్ ఫ్రూట్స్ కానీ అయినా తినడం కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 నెలల పాటు అంటే 3000 సుమారు ఇస్తున్నారు. అదే రీతిలో ఆ పేషెంట్ కనుక ట్రీట్మెంట్ వాడిస్తున్న వాళ్ళకి కూడా 1000 రూపాయలు పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిలో ఆ పేషెంట్ని ఎవరైతే మొబిలైజ్ చేసి ఏ ఆశా వర్కరో, ఏఎన్ఎంఓ లేకపోతే కమ్యూనిటీ హెల్త్ వర్కరో ఎవరైనా సరే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ద్రోణి ప్రభావంగా కృష్ణా జిల్లాలో మోస్తారుగా కురుస్తున్న వర్షాలు, 2 నెలలుగా ఎండ తాకిడితో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం. వాతావరణ మార్పులతో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్న వైద్యులు. ఎన్నికలు అయిపోయినా సంక్షేమ పథకాలు ఖాతాలో వేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించిన ఆసిపిరెడ్డి, వెంటనే లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వ సంక్షేమ పథక నిధులను జమ చేయాలంటూ డిమాండ్. టీబీ నివారణ కొరకు గుడివాడ పట్టణంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని తెలిపిన నివారణ శాఖ అధికారి, ఉచిత వైద్యం మందులు అందించడమే కాదు ఆర్థికంగా ప్రభుత్వం నుండి సహాయం అందిస్తున్నామని తెలిపిన ఆరోగ్యం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.